హాయ్ అందరికీ. ఫస్ట్ అయితేనైతే లేసి పనంతా అయిపోయాక దీపం అయితే పెట్టేసుకున్నానండి మంచిగా. ఇంకా నెక్స్ట్ అయితే మా బాబుని రెడీ చేసేసి బాక్స్ అయితే పెట్టేసి వాడినైతే స్కూల్‌కి పంపించేసాను. ఇదైతే మళ్ళీ నేను సెకండ్ టైమ్ అయితే ముందుగారెలు చేస్తున్నాను. చాలా నచ్చాయనేసి మా ఇంట్లో అందరూ చేయమన్నారు. అందుకే చేశాను. మీకెందరికి ముందుగారెలంటే ఇష్టమో కామెంట్ చేయండి. దాంతో పాటు వీళ్ళు ఖచ్చితంగానైతే చాలా అయితే తాగుతారు. కొంచెం డైజెస్ట్ తొందరగా అవ్వడం కోసం. ఇంకా నెక్స్ట్ అయితే మా పాపకైతే ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను. పిల్లలకి ఎంత బాగా మనం ఆయిల్ మసాజ్ అనేది చేస్తే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారంట. అంటే అంత స్ట్రాంగ్‌గా వాళ్ళ బాడీ, వాళ్ళ బోన్స్ అనేటివి ఈ ఆయిల్ వలన మంచిగా మనం మసాజ్ చేయడం వలన బావుంటుందనేసి అయితే మా నాన్నమ్మ అంది. కానీ పోస్తా ఉండేది. ఆమె పుట్టినప్పటి నుండి మా అత్తయ్య ఉంటే మా అత్తయ్య పోస్తుంది. లేకపోతే నేను పోస్తాను. ఇద్దరిట్లో ఎవరేమైనా ఒకరు పోస్తాను. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అమ్మ అయితే పోస్తుంది. పిల్లలకైతే ఎంత బాగా మనం ఆయిల్ మసాజ్ అయితే కంపల్సరీగా చేయాలి. మా పాపకైతే ఎక్సర్సైజ్ కూడా చేపిస్తా ఉంటాను నేను. ఇంకా ఆయిల్ పెట్టడం అంటే తనకి చాలా ఇష్టం. బాగా పెట్టేసుకుంటుంది. అస్సలకే ఏడవదు. ఇంక నెక్స్ట్ అయితే స్నానం అయితే పోస్తున్నాను. స్నానం పోసినా కూడా అస్సలకి ఏడవదు. తనకి వాటర్ అంటే చాలా ఇష్టము. మంచిగా చేస్తది. నేనైనా ఇంక పోయంగానే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసి కంపల్సరీ చేసుకుంటాను. మార్నింగే బాతింగ్ అయితే అయిపోయింది కదా! మా పాపకి చేపిచ్చాక మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. మండే అయితే కంపల్సరీగా ఇలానే ఉంటుంది. ఇగ మండే పెట్టిన రోజైతే తనకు పోసైతే నేను చేస్తా ఉంటాను. తను మంచిగా సోప్ కూడా మంచిగా తననైతే ఇంకా రెడీ చేస్తాను. ఇలా ఉంటుందండి నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే. మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంతవరకు చూసారు కదా! బాయ్.